హై మ్యూజిషియన్స్, మీరు గనక ఈ యొక్క అఫర్మేషన్స్ ని ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేయడం గనక స్టార్ట్ చేసినట్టయితే మై డియర్, మీ లైఫ్ లో 100% చేంజెస్ ని ఈ రోజు నుండి మీరు చూస్తారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, ఓపెన్ ఓపెన్ హీలర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు నుండి మీరు గనక ఈ అఫర్మేషన్స్ ని 100% ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళ లైఫ్ లో ఈ రిచువల్స్ ని ఫాలో అవుతున్నారు. ఈ రోజు నుండి మీ లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకొని 100% ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. ఎస్, ఏంటి అని కనుక చూసినట్టయితే చాలా మంది అఫర్మేషన్స్ ఏంటి, అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి, ఒకవేళ అఫర్మేషన్ చెప్పడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అఫర్మేషన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తే అసలు బెటర్, ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల నా లైఫ్ లో ఏమేమి చేంజెస్ తీసుకురావచ్చు, ఇవన్నీ విషయాల పరంగా డౌట్స్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క స్టెప్ బై పరంగా ఒక్కొక్క అఫర్మేషన్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ ఎలా ప్రాక్టీస్ చేస్తే మన రిజల్ట్ తీసుకురావచ్చు అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నా. అఫర్మేషన్స్ అంటే ఏంటి? మరి మనం సింపుల్ గా చూసినట్టయితే అఫర్మేషన్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం కొన్ని గోల్స్ కోసం మనం స్టెప్ బై స్టెప్స్ నెక్స్ట్ 6 months లో కావచ్చు, 3 months లో కావచ్చు, 1 year లో కావచ్చు, ఒక గోల్ అనుకుంటున్నాం, దానికోసం ఫోకస్ గా వర్క్ చేస్తున్నాం, దానికోసం అమౌంట్ స్పెండ్ చేయడం కావచ్చు, దానికోసం ఆలోచించడం, దానికోసం మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం, ఏదైనా కావచ్చు. మన లైఫ్ లో మనం ఏవైతే కావాలనుకుంటున్నాం, నాకు కావాల్సింది నా లైఫ్ లో ఏదైతే నా గోల్స్ కోసం నేను వర్క్ చేస్తున్నానో ఆల్రెడీ అది నాకు అచీవ్ అయినట్టు దాన్ని నేను నమ్మేలా నా సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడమే అఫర్మేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఎస్, నేను నెక్స్ట్ 1 year లో ఒక డ్రీమ్ హౌస్ ని కట్టుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను డ్రీమ్ హౌస్ లో కొత్తగా నేను కట్టుకున్న డ్రీమ్ హౌస్ లోనే ఉంటున్నట్టు నా సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడమే అఫర్మేషన్. సింపుల్ గా ఇలా గనక మీరు అర్థం చేసుకుంటే 100% దీన్ని ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఎస్, అఫర్మేషన్స్ ని ఇలా గనక క్లారిటీగా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎస్, మన అఫర్మేషన్స్ అంటే మన లైఫ్ లో ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మనం సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేయడమే అఫర్మేషన్స్ అనేది జరుగుతుంది. మరి అఫర్మేషన్స్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిందా, ఈ మధ్యలో స్టార్ట్ అయిందా, గత 10 సంవత్సరాల కింద స్టార్ట్ అయిందా, ఎప్పుడు స్టార్ట్ అయిందని కనుక చూసినట్టయితే మై డియర్, ఈ అఫర్మేషన్స్ అనేవి కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మన భారతదేశంలో చాలా మంది ఈ అఫర్మేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మనం కనుక చూసినట్టయితే మన పురాణాల టైంలో నుంచి కూడా అఫర్మేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మన భారతదేశంలో కావచ్చు, కొన్ని వేదాల టైంలో నుంచి కూడా కొన్ని సంకల్పాలు కావచ్చు, కొన్ని మంత్రాలు కావచ్చు, వాటి మీద యూజ్ చేస్తున్నారు. మనం కనుక చూసినట్టయితే అహం బ్రహ్మశ్రీ కావచ్చు, తత్వమాసి కావచ్చు, ఇలాంటి కొన్ని పాజిటివ్ వర్డ్స్ పలకడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఒక హై ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ఒక హై ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతుందో 100% మనం అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవాలంటే 100% మన ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో 100% మన గోల్స్ ని మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి అఫర్మేషన్స్ ఈ రోజు కాదు, గత కొద్ది సంవత్సరాలు కాదు, చాలా కాలం నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి అదే విధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి అఫర్మేషన్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని కనుక మనం రియల్ గా చూసినట్టయితే అఫర్మేషన్స్ కావచ్చు, జపం, మనం ఒక పదాన్ని ఓం నమ శివాయ కావచ్చు, ఇలాంటి కొన్ని వర్డ్స్ ని మనం జపం చేస్తుంటాం. హనుమాన్ మాలలో లేదా అయ్యప్ప మాలలో టైంలో కొన్ని అఫర్మేషన్స్ ని వర్డ్స్ రూపంలో మనం జపం చేస్తుంటాం కదా, అది కూడా ఒక అఫర్మేషన్. ఎలా, ఒక పదాన్ని మనం పదే పదే పలకడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ దాన్ని నమ్ముతుంది. అది పాజిటివ్ నెగిటివ్ దాని మీద ఫోకస్ చేయాలి. నేను ఒక అనంతమైన శక్తి పర్సన్ ని, నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ని, నేను ఒక పవర్ఫుల్ పర్సన్ అని కనుక నేను ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే నా బాడీ అద్భుతంగా నమ్ముతుంది, ఎస్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ని అని నమ్మగలుగుతుంది. కాబట్టి మీ లైఫ్ లో ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాలో పాజిటివ్ వర్డ్స్ ని ఈ రోజు నుండి, ఈ క్షణం నుంచి మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్, ఎస్ నేను ఎన్ని గంటలే నిలబడి పని చేయగలుగుతాను, అలా మీరు వెంటనే పాజిటివ్ వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. దాన్ని అఫర్మేషన్ అనడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఆ పెయిన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆల్రెడీ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇదే టైంలో మన ఫ్రెంచ్ 19th శతాబ్దాల టైంలో కూడా ఫ్రెంచ్ వారు ఒక ఆటో సజెషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మన బ్రెయిన్ కి మన ఆటో సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా, వెరీ పవర్ఫుల్ అయిన అఫర్మేషన్స్ అండి. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. ఈ యొక్క వర్డ్
నేను ప్రతిరోజు నా యొక్క లైఫ్ లో అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటున్నాను, ప్రతిరోజు నేను మెరుగుపడుతున్నాను, ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, ఎవ్రీడే ఇన్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇలా గనక మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టయితే 100% మీ యొక్క ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకురావచ్చు. ఆ తర్వాత ఏమైంది, నెపోలియన్ హిల్ కావచ్చు, రోండా బార్న్ కావచ్చు, ఈ మధ్య కాలంలో ఎన్ఎల్పి కావచ్చు, అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఇవన్నీ టెక్నిక్స్ ద్వారా, చాలా మంది కోచెస్ ద్వారా, చాలా మంది మెంటర్స్ ద్వారా మనం ఈ యొక్క అఫర్మేషన్స్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం, ప్రతిరోజు నేర్చుకోగలుగుతున్నాం, ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మరి ఈ యొక్క అఫర్మేషన్స్ ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కనుక చూసినట్టయితే, ఈ అఫర్మేషన్ ఒక హిస్టరీ ఏంటి, ఈ రోజు కాదు, గత కొద్ది సంవత్సరాల కింద నుంచి కూడా చాలా మంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో చేంజెస్ ని తీసుకొస్తున్నారు. మరి మీ లైఫ్ లో చేంజెస్ తీసుకొచ్చుకోవడానికి ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? శ్రీనివాస్ గారు బాగానే ఉంది, అఫర్మేషన్ అంటే చెప్పాం, మరి అఫర్మేషన్ నేను ఎలా చెప్పాలి? అఫర్మేషన్ చెప్పడానికి ఈ 4 రూల్స్ అనేవి మోస్ట్ 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 ఇంపార్టెంట్. నెంబర్ 1 ఏంటంటే ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. అఫర్మేషన్ మీరు చెప్తున్నారు, ఎస్ నేను నా లైఫ్ లో గోల్స్ ని అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎస్ ఏదైతే మీరు గోల్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఆల్రెడీ అచీవ్ అయినట్టు, ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్, నేను పర్ మంత్ ఈజీగా 1 లక్ష సంపాదిస్తున్నాను, ఆల్రెడీ సంపాదిస్తున్నారు మీరు. ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు నాకు పాజిటివిటీ పెంచుకుంటున్నాను. అండ్ అదే విధంగా ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో దీన్ని ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి మరి? సెకండ్ స్టెప్ ఏంటంటే ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయాలి. చాలా మంది అఫర్మేషన్ చేయడంలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే చేస్తారు. ఆల్రెడీ నా బాడీలో షుగర్ ఉన్నప్పటికీ నా షుగర్ తగ్గినందుకు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయాలి. మరి పాజిటివ్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి? ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 kg వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్, నా ప్రజెంట్ నా ఐడియల్ బాడీ వెయిట్ 78 kgs బై టుడే, ఆల్రెడీ మీరు అచీవ్ అయినట్టు. థ్యాంక్ యూ యూనివర్స్, నేను పర్ మంత్ ఈజీగా 1 CR సంపాదిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతి వెబినార్ లో నా సేల్స్ ని డబుల్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నా వెబినార్ లో నేను ప్రతిరోజు నా కన్వర్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను డైలీ వెబినార్ ప్రాక్టీస్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు నా కస్టమర్ యొక్క ప్రాబ్లం తెలుసుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ప్రతిరోజు రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా మీరు ఒక్కొక్కటి ఆల్రెడీ అచీవ్ అయినట్టు పాజిటివ్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. అండ్ అదే విధంగా పాజిటివ్ వర్డ్స్ మాత్రమే చెప్పాలి. అద్భుతమైన ఎనర్జీ వర్డ్స్ జరిగింది, ఐ లవ్ యూ కావచ్చు, ఎస్ ఐఎమ్ సారీ కావచ్చు, ఇలాంటి కొన్ని పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ పాజిటివ్ వర్డ్స్ రిపీట్ చేయాలి, ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ రిపీట్ చేయాలి. మరి ఆ తర్వాత మీరు ఏం చెప్పాలి అని కనుక చూసినట్టయితే, వీటిని చెప్పేటప్పుడు అనేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఫీలింగ్ తో చెప్పాలండి. చాలా మంది చూస్తున్నాం మనం, నేను నా లైఫ్ లో నేను అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను, అఫర్మేషన్స్ అంటే ఎస్ నా లైఫ్ లో నేను నేను ప్రతిరోజు వెబినార్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రతిరోజు నా సేల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రతిరోజు నా బిజినెస్ ని స్కేల్ అప్ చేసుకుంటాను, ప్రతిరోజు నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, ఇలా నార్మల్ గా ఏదో అలా చెప్తారు. మై డియర్, ఇలా చెప్పకండి. ఇలా చెప్పినంతే మై డియర్ మీరు ఎటువంటి చేంజెస్ మీ బాడీలో 1% పాజిటివ్ ఫ్రీక్వెన్సీ రాదు. మీ లైఫ్ లో కనుక మీరు ఎనర్జీని చేంజ్ చేయాలి, మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటే ఎస్ కంపల్సరీగా హై ఫ్రీక్వెన్సీతో చెప్పాలి, హై ఎనర్జీతో చెప్పాలి. ఎప్పుడైతే మీరు హై ఎనర్జీగా చెప్తారో 100% మీ ఫ్రీక్వెన్సీ ఈజీగా స్కేల్ అప్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఎమోషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, యాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాక్షన్ గా మీరు హై ఎమోషన్ గా చెప్పాలి. ఆ తర్వాత మరి ఎలా చెప్పాలి? లౌడ్ గా చెప్పాలా, లోపల చెప్పాలా? మాక్సిమం వీలైతే కంపల్సరీ లౌడ్ గా చెప్పండి. ఒకవేళ లౌడ్ గా చెప్పండి వీలైతే, ఒక హ్యాబిట్ అయిన తర్వాత మీరు లోపల చెప్పుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏంటి? అఫర్మేషన్స్ 100% ప్రాక్టీస్ చేయాలి. అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంట్ డేస్ లో చెప్పాలి, పాజిటివ్ వర్డ్స్ మాత్రం యూజ్ చేయాలి. ఆ హీలింగ్ ఎమోషన్ తో పాటు ఒక ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ తో చెప్పాలి. అండ్ అదే విధంగా చెప్పేటప్పుడు లౌడ్ గా చెప్పాలి. మరి దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ముందు ఏం చేయాలి? శ్రీనివాస్ గారు ఇదంతా బాగానే ఉందంటే, ఎస్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయడానికి మీకు నచ్చిన సాంగ్ కావచ్చు, మీకు నచ్చిన ఎక్సర్సైజ్ కావచ్చు, కొన్ని డిప్స్ కొట్టడం కావచ్చు, కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి, బాడీని హై ఫ్రీక్వెన్సీలో తీసుకెళ్ళాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ బాడీని ఎక్సర్సైజ్ చేసి ఒక పాజిటివ్ మోటివేషన్ సాంగ్ అనేది వింటూ, మీకు ఏదైతే మీకు గూప్ బాంబ్ తీసుకొస్తుంది, మీ లైఫ్ లో మీరు ఒక వర్క్ చేయడానికి, మిమ్మల్ని యాక్షన్ తీసుకోవడానికి పనిచేస్తుందో అలాంటి సాంగ్ వింటూ హై ఫ్రీక్వెన్సీగా, హై ఎనర్జీగా, హై ఎమోషనల్ గా మీరు 100% హై ఫ్రీక్వెన్సీలో ఉండి, హై ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాతనే అఫర్మేషన్స్ ని లౌడ్ గా రీడ్ చేయాలి. ఖచ్చితంగా లౌడ్ గా రీడ్ చేయాలి. ఒకవేళ మీకు పెద్ద మిర్రర్ ఉంటే ఎస్ మిర్రర్ ముందు నిలబడి లౌడ్ గా చెప్పండి. మిర్రర్ లోకి మీరు చూస్తూ మీ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ హై ఫ్రీక్వెన్సీగా, హై ఎమోషనల్ గా చెప్పడానికి ట్రై చేయాలి.
ఎప్పుడైతే మీరు హై ఎమోషనల్ గా చెప్తారో 100% మీ ఎనర్జీని చేంజ్ తీసుకురాగలుగుతారు. కాబట్టి కంపల్సరీగా ఈ టిప్స్ ని ఫాలో కండి. ఈ టిప్స్ తో పాటు మీరు ప్రతిరోజు అఫర్మేషన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అదే తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏవైతే అఫర్మేషన్ చెప్తున్నారో ఆ అఫర్మేషన్స్ ని ఓన్ గా మీ వాయిస్ లో మీ మొబైల్లో మీ వాయిస్ తో రికార్డ్ చేయండి. మీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేసి లౌడ్ గా మీరు ఏదైతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ప్రతిరోజు మార్నింగ్ నిద్రలేసిన తర్వాత వినండి. అండ్ నైట్ పడుకునే ముందు దానికి మనం ఏదైతే ఓం సౌండ్ కావచ్చు, పీస్ఫుల్ అనిపించేది, స్లీపింగ్ మూడ్ లో ఉండే సౌండ్ ఏదైతే ఉంటుందో అలాంటి వైబ్రేషన్ ఇచ్చి సింపుల్ గా థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ నైట్ పడుకునే ఎనర్జీని తీసుకొచ్చేటప్పుడు చెప్పాల్సిన స్లో మోషన్ లో చెప్పండి. మార్నింగ్ వచ్చేసి హై ఎనర్జీతో చెప్తూ రికార్డ్ చేయండి. ఈ రెండింటిని ఫాలో కండి. 100% మై డియర్ మీ లైఫ్ లో ప్రతి ఏరియాలో పాజిటివిటీ చూడగలుగుతారు. మరి అఫర్మేషన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అఫర్మేషన్ ఎక్కడ రాసుకోవాలో నాయన అనొచ్చు. ఎస్, మీకు అఫర్మేషన్స్ కావాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ అండ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ లైఫ్ లో చేంజెస్ తీసుకొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, క్లిక్ ద లింక్ బిలో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఇన్ని రోజు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారు, ఒక్కసారైనా మీకు యూట్యూబ్ వీడియో సబ్స్క్రైబ్ చేయాలనిపించకపోయి ఉండుండొచ్చు. మేబీ ఈ రోజు ఈ యొక్క వీడియోలో మీకు 1% వాల్యూ దొరికిన, ఏ చిన్న పాయింట్ మిమ్మల్ని మోటివేషన్ తీసుకొచ్చిన వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ లవ్ మై యూట్యూబర్.